మాస్టర్ చనిపోయిన తర్వాత షాన్ మాయమైపోతాడు. మించు అయితే మాస్టర్ డెత్‌కి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అప్పుడే షాన్ చీఫ్‌ని కూడా చంపేస్తాడు. నేను చెప్పాను కదా! మీ ముగ్గురు ఒకరి పేరును మాత్రమే చెప్పాలని. నా మాటని నేను నిలబెట్టుకున్నాను అంటాడు. సీనియర్ లూ కూడా ఆమెని సేవ్ చేయలేకపోతుంది. ఇంకొక వైపు సెర్లింగ్ వాళ్ళ అతే ప్రజలకి కనిపించకుండా ఫార్మేషన్‌లోనే దాక్కుంటారు. లింగ్యారతే తనకి ఫార్మేషన్ అయి దొరికేసిందని చెప్తుంది. అయినా తను సాడ్‌గా ఉండేసరికి ఏమైందని సెర్లింగ్ అడిగినా కూడా ఆమె అయితే ఏం లేదు. ఫార్మేషన్ ఐ అనేది మనకి చాలా ఈజీగా దొరికేసింది కదా! ఇదేం ట్రాప్ కాదు కదా! అంటే జాంగ్ ఏమో. కానీ మనకి ఇదంతా ఆలోచించేంత టైం లేదు. రేపటిలోగా ప్రజల సోల్స్ వాళ్ళ బాడీస్‌లోకి వెళ్ళలేదంటే వాళ్ళు చనిపోతారు. ఫార్మేషన్ ఐని ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతాడు. లింగ్యారాతే వద్దు, నీ పవర్ పనికి రాదు. నేనే స్వయంగా ఫార్మేషన్‌ని డిస్ట్రాయ్ చేస్తాను. అయినా ఇది చాలా కష్టం. నేనే చేస్తాను. అయినా షాన్ ఈ ఫార్మేషన్‌ని చాలా డిఫరెంట్‌గా క్రియేట్ చేశాడు. లోపలున్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళాలంటే విల్లింగ్‌నెస్‌తో వెళ్ళాలి. ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. అయినా షాన్ మనల్ని ఈవిల్ స్పిరిట్స్ అని చెప్పి ప్రజలు మనం చెప్పేది నమ్మనీయకుండా చేసేసాడు. వాడికి అందరినీ మానిపులేట్ చేయడం చాలా బాగా వచ్చు. అంటే జాంగ్ ఏమో ఒకవేళ వాళ్ళందరూ ఇల్యూషన్ నుంచి బయటికి రాకపోతే శాశ్వతంగా చనిపోతారనే నిజాన్ని తెలియజేస్తే వాళ్ళు మనల్ని నమ్మొచ్చంటాడు. బాజుసి అయితే జాంగ్‌ని లింగ్యాన్ని లోపలికి పొమ్మంటాడు. ఇక తన అయితే తన బంగారానికి తన కలెక్ట్ చేసిన ఫ్లవర్స్ ని ఇస్తాడు. ఇక సెర్లింగ్ అయితే బాజుసిని ప్రేమగా నిమురుతూ ఉంటుంది. కానీ మరలా నేనేంటి ఇతన్ని చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తున్నాను అని ఆగిపోతుంది. కానీ తను ఒక్కసారిగా సాడ్ అయిపోయేసరికి బాజుసి ఏమో బంగారం నీకు ఈ ఫ్లవర్స్ నచ్చలేదా అంటే అమ్మ అయితే నచ్చాయని చెప్పేసరికి బాజుసి ఆనందానికి అవధులుండవు. తన అయితే ఆ ఫ్లవర్స్ ని సెల్లింగ్ చెడలో పడతాడు. సెల్లింగ్ అయితే బాజుసి నేను కూడా నీలానే గతాన్ని మర్చిపోగలిగితే చాలా బాగుంటుంది కదా అంటుంది. జాంగ్ అయితే ఇంకా సెల్లింగ్ బాయ్జూసి రావట్లేదని జెలస్ పడుతూ ఈ బాయ్జూసి ఇంత క్రిటికల్ మూమెంట్ లో కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడు అంటాడు. లింగ్యార్ అయితే బాయ్జూసి ఇప్పుడు ఒక చిన్న పిల్లాడితో సమానం, వదిలేయని అతన్ని ప్రేమగా చూస్తూ జాంగ్ నువ్వు ఒక్కసారైనా నన్ను లైక్ చేయొచ్చు కదా, ఏమనుకోకు, నేను క్యూరియస్గా ఉన్నాను. ఎవరైనా లైక్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అనేసరికి జాంగ్ కూడా లింగ్యాన్ని చూస్తే జాలేస్తుంది. ఆమెకి ఏం చెప్పాలో కూడా తనకి అర్థం కాక నన్ను క్షమించు అనేసరికి లింగ్యార్ కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ తన బాధని కంట్రోల్ చేసుకుని ఏం పర్లేదు, నేను జస్ట్ నార్మల్గా అలా అనేసానంతే అంటుంది. ఇంకొక వైపు మించు సీనియర్లు డిమాన్సెట్ స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సీమాన్ అయితే తన మదర్ గురించి బాధపడుతూ ఉంటే మించు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెని బాధపడద్దని తను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుంటానంటాడు. వీళ్ళని సీనియర్లు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి షాన్ వాయిస్ వినిపిస్తుంది, జలస్ పడుతున్నావా అని. కానీ అతను ఎక్కడా కనిపించడు. వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. మించు నిన్ను లైక్ చేసేలా నేను చాగలను అనేసరికి సీనియర్ లూ కూడా క్యూరియస్ అవుతుంది. ఇక తనకి షాన్ కనిపించి నాకు నీ మీద ఎలాంటి పగ లేదు, నాకు సెల్లింగ్కి మధ్య మాత్రమే ప్రాబ్లం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, నువ్వు మించుని లవ్ చేస్తున్నా అతను నిన్ను సీమాన్ వల్ల పట్టించుకోవట్లేదు. ఒకసారి ఆలోచించు, సీమాని ఈ ప్రపంచంలో లేకపోతే నువ్వు నాతో డీల్ చేసుకుని సీమాని చంపాయి. మించు ఫ్యూచర్లో నిన్ను మాత్రమే లవ్ చేసేలా నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసరికి సీనియర్లు కూడా ఆలోచించుకుని డీల్ బాగుంది, కానీ నీ మాటలని నేనెలా నమ్మగలను, నేను సీమాని చంపేస్తే మించు నన్ను ఎప్పటికీ హేట్ చేస్తాడు కదా అంటే షాన్ ఏమో ఈవిల్ బాల్ని చూపించి ఇందులో
నీ బ్లడ్ డ్రాప్ వేస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవినైనా నీ కంట్రోల్లో పట్టుకోవచ్చు. అయినా నువ్వు దీని పవర్ని కూడా చూసావు కదా. అంటే సీనియర్ లువా అయితే నువ్వెందుకని సీమాన్ చనిపోవాలనుకుంటున్నా అంటే షాన్ ఏమో నాకు ఆమె మీద ఎలాంటి పగ లేదు. నేను కేవలం నీ సిన్సియర్ లవ్ ఓడిపోకూడదు అనుకుంటున్నాను. నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడే మించు ఆమెని అందరికి పిలిచిచ్చేసావు కదా అని పిలుస్తాడు. సీనియర్ లువా అయితే మించు షాన్ని చూస్తే ఏమాతుందని కంగారు పడుతుంది. కానీ షాను ఆమెకు తప్పించి ఇంకెవ్వరికి కనిపించడు. ఇక తను అయితే షాన్ దగ్గర నుంచి ఈవిల్ బెల్ని తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో లింగియార్ అయితే జాంగ్ దగ్గర నుండి కొంత పవర్ ని బారో చేసుకుని ఇక స్టార్ట్ చేయొచ్చు అంటుంది. సెల్లింగ్ అయితే బాజుసి సేఫ్ గా ఉండాలని అతన్ని ఒక చోట ఉంచి ప్రొటెక్టింగ్ స్పెల్ ని వేసి ఆ ఇల్యూషన్ లో ఉన్న సోల్స్ అన్నింటినీ కూడా అక్కడికి రప్పిస్తుంది. ఆ ప్రజల సోల్స్ అయితే కాన్షియస్ లోకి వచ్చి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారని షాక్ అయ్యి ఈ ఈవిల్ మనల్ని ఏదో చేసింది అని గోల చేస్తూ ఉంటే సెల్లింగ్ వాళ్ళతో మీరు ఒక ఇల్యూషన్ లో ఉన్నారు. మీరు హెవెన్ లార్డ్ అని పిలిచేవాడు మీ సోల్స్ ని ఇక్కడ బంధించాడు. ఈ రోజు మీ సోల్స్ మీ బాడీలోకి వెళ్ళలేదంటే మీరందరూ చనిపోతారు అంటుంది. కానీ వాళ్ళందరూ కూడా నువ్వు అబద్ధం చెప్తున్నా అని నమ్మరు. సెల్లింగ్ అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం మీకు తర్వాతైనా అర్థమవుతుందని లింగియాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయమంటుంది. ఇక షాన్ అయితే వెనుక ఉండడం చూసి సెల్లింగ్ అలర్ట్ అవుతుంది. లింగియార్ అయితే బయటికి వెళ్ళి పోర్టల్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. జాంగ్ అయితే ఆమెకి పవర్ ని ఇస్తూ ఉంటాడు. కానీ సెల్లింగ్ ని చూసి వరి అవుతూ ఆమెని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళిపోతాడు. లింగియార్ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. సెల్లింగ్ అయితే ఆ పోర్టల్ ని చూపిస్తూ అదే బయట ప్రపంచం అంటే వాళ్ళందరూ కూడా నమ్మకుండా షాన్ ని అడుగుతారు. షాన్ అయితే ఇది నిజంగానే ఇల్యూషనే. నువ్వు జీవితాంతం బెడ్ మీదే ఉండి బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు నీ ఫేస్ మీద ఎర్రని మచ్చలతో ఉండి అందరూ నిన్ను అగ్లీ అని పిలవాలనుకుంటున్నావా? నువ్వు బగ్గర్లా రోడ్ల మీద అడుక్కుంటూ అందరూ నిన్ను చూసి అసహించుకోవాలనుకుంటున్నావా అని వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తాడు. వాళ్ళు కూడా వాళ్ళకి అలాంటి లైఫ్ వద్దంటారు. అంటే మీ అందరికి ఈ ఇల్యూషన్ నుంచి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు కదా అంటే అందరూ కూడా ఇష్టం లేదంటారు. సెల్లింగ్ అయితే అతని మీద అటాక్ చేస్తుంది. బాయ్ చూసి అయితే సెల్లింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి వెళతామనుకుంటే బారియర్స్ ఆపుతాయి. షాన్ అయితే సెల్లింగ్ నువ్వు లింగియా డెసిషన్ ని ఎలా తీసుకోగలవు అంటే సెల్లింగ్ కి ఏం అర్థం కాదు. షాన్ అయితే ఈ ఫార్మేషన్ ని డిస్ట్రాయ్ చేయాలంటే ఫార్మేషన్ ఐకి ఎవరైనా వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలి. నీకు ఏం తెలియనట్టు యాక్ట్ చేయకంటుంది. అప్పుడే అర్థమవుతుంది లింగియర్ ఎవ్వరికి చెప్పకుండా తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందని. ఇంకొక వైపు సీమాన్ అయితే తన మదర్ బ్యాచ్ ని తీసుకొని తన సీనియర్ బ్రదర్స్ ని అందులో ఉంచుతుంది. ఇక తను మించు వాళ్ళతో జింగ్యూ సక్టికి బయలుదేరుతుంది. సీనియర్ లువా అయితే పిల్స్ బాటిల్ ని చూస్తూ ఇది యాంటీ పాయిజన్ పిల్స్. మనం వచ్చేటప్పుడు తీసుకున్న పిల్స్ ఎఫెక్ట్ ఇప్పటికి పోయింది. మనం ఇంకొకటి తీసుకోవడం బెటర్ అని ఇస్తుంది. మించు తీసుకుంటాడు. కానీ సీమన్ అయితే నాకు అవసరం లేదంటే మించునే నువ్వు చాలా గాయపడ్డా తీసుకో అని ఇస్తాడు. ఇంకొక వైపు లింగియాన్ని ఫార్మేషన్ అబ్జర్వ్ చేసుకోవడం మొదలవుతుంది. సెల్లింగ్ ఆపాలని చూస్తుంది కానీ కుదరదు. షాన్ చెప్పేది నిజమేనా అంటే లింగియార్ ఏమో మాస్టర్ 100 మంది ప్రాణాల కోసం నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేయడం అనేది వర్తే అంటే సెల్లింగ్ ఏమో లింగియార్ అందరి లైఫ్ లాని నీ లైఫ్ కూడా ఇంపార్టెంటే, ఎందుకని ఇలా చేసా అంటే ఆమె అయితే ఇది నా చాయిస్ అయినా నేను ఎలాగా యూస్లెస్సే కదా, మీకోసం ఈ ఒక్క పనైనా చేయగలగడం నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటే సెల్లింగ్ ఏమో నేను నిన్ను కోల్పోలేను అని ఫార్మేషన్ ఆపాలని చూస్తే లింగియర్ మీద థండర్ స్ట్రైక్స్ పడతాయి. తను ఆల్రెడీ ఫార్మేషన్ ఆలో ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆపాలని చూసినా కూడా లింగియర్ చనిపోతుంది.
లింగియర్ అయితే మాస్టర్ నా గురించి ఆలోచించకండి, మిగిలిన వాళ్ళని సేవ్ చేయండి అంటుంది. సెల్లింగ్ ఏం చేయాలని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రజలకి కూడా లింగియర్ వాళ్ళని సేవ్ చేయడానికి తన ప్రాణాలని కూడా సాక్రిఫైస్ చేయడం చూసి షాన్ ఊహించని విధంగా ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళడానికి ఒప్పుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ బగ్గర్ బయటకు వెళ్తాడు. అందరూ కూడా వాళ్ళ అబ్సెషన్ ని ఇల్యూషన్ లోనే వదిలేసి బయటికి వెళుతూ వీళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇంకొక వైపు సీనియర్లు వాళ్ళందరూ కూడా జింగ్యూ సెక్ట్కి వెళుతూ ఉంటారు. షాన్ వచ్చి నువ్వామెకి ఏ పిల్లనిచ్చా అంటే పాయిజన్ అంటుంది. మరి అది ఇంకా రియాక్షన్ చూపించడం లేదేంటి? నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నేను వేర్లని మీ మీద అటాక్ చేయకుండా తీసేశాను. ఈవిల్ బాల్ని కూడా నీకు ఇచ్చాను. నువ్వు మాట తప్పితే మీలో ఎవ్వరు కూడా ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళలేరు అంటాడు. సీమాన్కి అప్పుడే పాయిజన్ ఎఫెక్ట్ అయ్యి చాలా పెయిన్ వస్తుందంటే మించు సీనియర్లోని హెల్ప్ కోసం పలుస్తాడు. సీమాన్ అయితే నువ్వు నాకు ఇచ్చిన పిల్లో ఏం కలిపా అని సీనియర్ లూన్ అడిగితే ఆమె అయితే నువ్వనుకున్నదే అనేసరికి మించు అయితే లూ ఇలా ఎలా చేయగలిగిందని నమ్మలేకపోతాడు. ఇక తను సీమాన్ని ఎలాగైనా సేవ్ చేయాలని తన పవర్ని యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆమె చనిపోతుంది. మించు అయితే ఆమెను కోల్పోయిన బాధని తట్టుకోలేక లూ యాంటీడోట్ ఇవ్వి అంటే ఆమె అయితే ఎలాంటి యాంటీడోట్ లేదు, ఆమె ఖచ్చితంగా చనిపోవాల్సిందే అంటే మించు అయితే తన కత్తిని తీసి చివరిసారిగా అడుగుతున్న యాంటీడోట్ని ఇవ్వి అంటే ఆమె అయితే మించు ఆమెకి కత్తిని చూపించడం భరించలేకపోతుంది. అయినా సరే యాంటీడోట్ లేదని చెప్పేసరికి మించు చాలా కోపంతో ఆమె మీద అటాక్ చేస్తాడు. కానీ ఆమెని ఏం చేయడు. లూ అయితే ఈవిల్ బల్ని అప్పుడే అతని మీద యూజ్ చేసి తన కంట్రోల్లోకి తెచ్చుకొని సీమాన్ బాడీని తీసుకుని జింగ్యూ సెక్ట్కి రమ్మని కమాండ్ చేస్తుంది. ఇక షాన్ కూడా ఆమెని నమ్ముతాడు. ఇంకొక వైపు ఇల్యూషన్లో మిగిలిన వాళ్ళని బయటికి వెళ్లకుండా షాన్ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే సెల్లింగ్ అతని నుంచి వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళైతే బయటికి వెళ్ళిపోతూ ఉంటే షాన్ దొంగచాటుగా డాగర్తో అటాక్ చేస్తూ ఉంటే జాంగ్ ఆపాలని చూస్తాడు. కానీ ఆ టైగర్ పవర్ ముందు నిలవలేకపోతాడు. ఆ టైగర్ అయితే బాజుసీకి తగిలి చాలా తీవ్రంగా గాయపడతాడు. జాంగ్ అయితే షాన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బాయ్జూసి అయితే నాకేం కాలేదు అని చెప్తూనే అన్కాన్షియస్ అయిపోతాడు. షాన్ అయితే జాంగ్ నీకు పవర్ ఇచ్చింది నేను, నా పవర్తో నన్నే ఓడించగలని ఎలా అనుకున్నా నువ్వు నా పప్పట్వి అంటాడు. సెల్లింగ్ అయితే తన లైఫ్ ప్రొటెక్టింగ్ పాల్ని బాజుసికి ఇస్తుంది, అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని. ఇది షాన్ చూసి జాంగ్ ని దూరంగా నెట్టేసి బంధించి ఇన్ అండ్ యాంగ్ ఫార్మేషన్ ని క్రియేట్ చేసి సెల్లింగ్ నీ లైఫ్ ప్రొటెక్టింగ్ పాల్ని నువ్వు ఇప్పుడు కోల్పోయా, నువ్వు ఈ ఫార్మేషన్ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వాళ్ళని ఆ ఫార్మేషన్లో బంధించేస్తాడు. జాంగ్ అయితే షాన్ తనకి ఇచ్చిన పవర్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. నేను ఎవరి పప్పట్లాగా ఉండలేనని. షాన్ అయితే జూరీ స్వాట్ని తీసుకుని జాంగ్ని పవర్ లేకుండా నువ్వు నా ముందు ఒక చీమ లాంటి వాడివి అంటే జాంగ్ నవ్వుతూ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. చీమలకు కూడా సహచరులు ఉంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, కానీ నీలాంటి డాగ్ మాత్రమే ఒంటరిగా ఉంటాయి. నువ్వు చేస్తే నీ గురించి ఏడ్చేవారు కూడా ఎవరు లేరు అంటే షాన్ ఏమో చివరికి ఎవరు గెలుస్తారో చూద్దు కానీ అని. ఫ్రెండ్స్, ఫైనల్ పార్ట్ కావాలంటే తప్పకుండా 300 likes ని కంప్లీట్ చేసేయండి. తన ఒరిజినల్ బాడీలోకి వెళ్ళిపోతాడు. ఇక అతను జింగ్యూ సెక్ట్ మీద అటాక్ చేస్తాడు. క్వియూస్ వర్డ్ తనకిచ్చామని, కానీ మాస్టర్ ఎవ్వరూ కూడా ఒప్పుకోకుండా అటాక్ చేస్తారు. అసిస్టెంట్ యాన్ అయితే తన వేళ్లతో షాన్ని బంధించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అతనైతే ఆమె మీద అటాక్ చేసి మంటలు అంటుకునేలా చేస్తాడు. మాస్టర్ సువాన్ అయితే ఆమెని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జియాంగ్ అయితే ఆమె బాధని చూడలేక షాన్ మీద అటాక్ చేస్తాడు.
షాన్ అతన్ని చంపేస్తూ ఉండగా తన కొడుకు గుర్తొచ్చి జియాంగ్ని వదిలేస్తాడు. ఇక అతను మాస్టర్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ యాన్ అయితే వేరుగా మారిపోతుంది. అప్పుడే సీనియర్ లూ వచ్చి షాన్ మీద అటాక్ చేసి మాస్టర్ సుబాన్ దగ్గరికి వచ్చి సెకండ్ మాస్టర్ షాన్ వలన చనిపోయాడని జరిగిన విషయం చెప్పి ఈవిల్ బెల్తో షాన్ని కంట్రోల్ చేసి అతని మీద అటాక్ చేయబోతూ ఉంటే మాస్టర్ ఆమెని ఆపాలని ట్రై చేస్తాడు. షాన్ అయితే లూని ఆపి, ఏంటి నువ్వు నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేను క్రియేట్ చేసిన బల్ని నాకే అగెనిస్ట్ గా యూజ్ చేద్దాం అనుకుంటున్నావా? నన్ను మోసం చేసినందుకు నువ్వు పరిణామాలని అనుభవించాలి అని ఆమె మీద అటాక్ చేసి ఆ బెల్ని డిస్ట్రాయ్ చెయ్యగానే మించు కాన్షియస్ లోకి వస్తాడు. సీనియర్ లువా అయితే నవ్వుతూ, షాన్ నిన్ను నువ్వే బాగా తెలివైన వాడవని అనుకుంటా, అయినా నువ్వు నా చేతిలో మోసపోయా అంటుంది. షాన్ కూడా షాక్ అవుతాడు. ఇంకొక వైపు సెల్లింగ్ బాయ్జూసి ఫార్మేషన్ లో ఇరుక్కుపోయి ఉంటారు. సెల్లింగ్ కాన్షియస్ లోకి వచ్చి ఫార్మేషన్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటుంది. అప్పుడే బాయ్జూసి కాన్షియస్ లోకి వచ్చేసరికి ఆమె అయితే బాయ్జూసి నువ్వు బాగానే ఉన్నావు కదా అని వర్రీ అవుతూ ఉంటే బాయ్జూసి అయితే సెల్లింగ్ అని ఆమెని హక్ చేసుకునేసరికి నీకు గతమంతా గుర్తొచ్చేసిందా అని అతని దూరం పడుతుంది. అతను అయితే నీ లైఫ్ ప్రొటెక్టింగ్ పల్ని నాకు ఇచ్చేసావా అంటే ఆమె అయితే సిచ్యువేషన్ వల్ల అలా చేశానంతే, అలా చేయడం వలన నువ్వు నార్మల్ అయిపోతావని నాకు తెలియదు కదా అంటే బాయ్జూసి ఫీల్ అవుతూ ఉంటాడు. సెల్లింగ్ కూడా అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. బాయ్జూసి అయితే ఆ పోల్ని బయటికి తీయాలని ట్రై చేస్తే ఆమె అతన్ని ఆపుతుంది. బాయ్జూసి అయితే ఇది ఇన్ అండ్ యాంగ్ ఫార్మేషన్, మనం ఇక్కడ ట్రాప్ అయిపోయాం అంటే సెల్లింగ్ అయితే బయటకి ఎలా వెళ్ళాలని అడుగుతుంది. బాయ్జూసి అయితే నన్ను చంపే అంటాడు.